ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని నిలబెట్టుకుంటారా, లేక ఎన్డీఏ అంటే చంద్రబాబు నాయకత్వంలోని కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుందా అనేది కొంత సస్పెన్స్గానే ఉంది. అంటే ఒక సస్పెన్స్ సినిమా చూస్తున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ ఏంటి, ప్రీ క్లైమాక్స్ ఏంటి, క్లైమాక్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపినట్టుగానే ఇప్పుడు ఓటర్లు కూడా అదే ఆసక్తితో ఉన్నారు. అయితే ఎలక్షన్ల ఫలితాలకు ముందే ఒక నాగబాబు అనే ఒక సీనియర్ యాక్టరు, పవన్ కళ్యాణ్ సోదరుడు, చిరంజీవి సోదరుడు చేసిన ట్వీటు ఇటు మెగా కుటుంబంలో అండ్ అటు అల్లు ఫ్యామిలీలో కొంత డిస్ప్యూట్ తెచ్చిందని ఒక ప్రచారం జరుగుతుంది. నిజానికి నాగబాబు వ్యక్తం చేసిన అభిప్రాయం తప్పేమీ కాదు. అలా అని అల్లు అర్జున్ చేసిన వ్యవహారం కూడా తప్పు కాదు. ఎవరికి వాళ్ళు విడిగా చూసుకుంటే ఇద్దరి వైపులా అది మనకు కరెక్టే అనిపిస్తుంది. కానీ నాగబాబు చేసిన ట్వీట్ను ఒక వివాదాస్పదం చేసింది మాత్రం ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అని మనం చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పూర్తయ్యాక, అంటే పోలింగ్ కూడా పూర్తయ్యాక ప్రశాంతంగా ఉన్న తరుణంలో మీడియాకు ఈ నాగబాబు చేసిన ట్వీటు ఒక అస్త్రంలో దొరికింది. అంటే ఇటు అల్లు ఫ్యామిలీ అటు మెగా ఫ్యామిలీ మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయని మీడియానే ప్రచారం చేస్తున్న నేపథ్యంలో తాజాగా అనుకోకుండా అందిన ఈ అస్త్రాన్ని కూడా దాన్ని మసిపూసి మారేడికాయ చేసినట్టుగా వివిధ అనుభవం ఉన్న పాత్రికేయులతో కావచ్చు, విశ్లేషకులతో కావచ్చు కూర్చోబెట్టుకొని దాన్ని రచ్చరచ్చ చేశారు. దాంతో ఇటు అల్లు ఫ్యాన్స్ అటు మెగా ఫ్యాన్స్ కూడా విడిపోయి ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఎదురైంది. నిజానికి ఇదంతా జరగకూడదు. ఎందుకంటే నాగబాబు పవన్ కళ్యాణ్ ఎలాగైతే ఇష్టపడుతున్నాడో, పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎలా కృషి చేస్తున్నాడో అందరికీ తెలిసిందే. ఈ పవన్ కళ్యాణ్ తమ కుటుంబ వ్యక్తి కాబట్టి అల్లు అర్జున్ కూడా గౌరవంగా ఒక ట్వీట్ ద్వారా తన మద్దతును పవన్ కళ్యాణ్కు ప్రకటించాడు. ఇది ఒక సంతోషకరమైన స్టెప్పే. అయితే అల్లు అర్జున్ కూడా వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి, వ్యక్తిగత స్నేహం కూడా ఉంటుంది. ఆ స్నేహం కారణంగానే ఆయన నంద్యాలకు వెళ్ళి అక్కడ అభ్యర్థికి మద్దతుగా నిలబడ్డాడని ఆయనే స్వయంగా చెప్పాడు. ఈ విషయాన్ని ఆయన ఏం దాచిపెట్టలేదు. సిన్సియర్గా తను ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది కూడా బహిరంగంగానే వెల్లడించారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ సంబంధికులు అంటే కుటుంబ సంబంధికులందరూ బేషరతుగా పవన్ కళ్యాణ్ వైపే ఉండాలని అనుకోవడం కూడా సరికాదు. నాగబాబు లాంటి అనుభవజ్ఞుడు ఈ విషయంలో కొంత తొందరపాటు పడ్డాడు. అయితే ఆయన ట్వీట్ చేసింది డైరెక్ట్గా అల్లు అర్జున్ ట్యాగ్ చేస్తూ కాదు, కానీ ఆయన అర్థం అదే విధంగా ఉండడంతో ఈ అభిమానుల మధ్య రచ్చ మొదలైంది. ఎవరికైనా వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అన్న ఒకవైపు, చెల్లి మరోవైపు. ఇప్పుడు చంద్రబాబు అంటే ఎన్టీఆర్ కుటుంబానికి సంబంధించి చంద్రబాబు ఒకవైపు, పురంధేశ్వరి ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి మరోవైపు. చాలా చోట్ల అన్నదమ్ములు విడివిడిగా, తల్లి కొడుకులు విడివిడిగా పోటీ చేస్తున్న సందర్భాలు మనకు అనేక కనిపిస్తున్నాయి. దాన్ని చూసుకుంటే పవన్ కళ్యాణ్ విషయంలో అల్లు అర్జున్ వ్యవహార శైలి పెద్ద తప్పేమీ అనిపించదు. ఆయనకు కుటుంబ సంబంధాలు, కుటుంబ స్నేహితుడు, అతను ఎన్నికల్లో పోటీ చేస్తున్న సందర్భంగా అతని గెలుపు కోసం ఒక ప్రయత్నంగా ఆయన వెళ్ళి వచ్చాడు. ఆయన ఫ్రెండు వైకాపాలో ఉన్నాడు కాబట్టి ఆ పార్టీకి మద్దతుగా మనకు మాట్లాడినట్టు కనిపిస్తుంది, కానీ అది వ్యక్తిగతంగా అతనికి మద్దతు తెలపడానికి ఆయన వెళ్ళాడు. చిరంజీవి విషయాన్ని చూసుకుంటే మెగాస్టార్ చిరంజీవి కూడా ఇప్పుడు తెలంగాణలో ఎంపీగా పోటీ చేస్తున్న చేవెళ్ళ అభ్యర్థి బీజేపీ క్యాండిడేటు విశ్వేశ్వర్ రెడ్డికి మద్దతుగా ట్వీట్ చేశారు. మరి దీన్ని ఏం తప్పుపట్టట్లే కదా. ఆ విధంగానే అల్లు అర్జున్ కూడా ఒకవైపు తన పూర్తి మద్దతు పవన్ కళ్యాణ్కు ఉంటుందని ట్వీట్ ద్వారా తన ప్రకటించి ఆ తర్వాతే తన వ్యక్తిగత స్నేహం కోసం ఒక మిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఈ విషయంని పెద్దదిగా చేస్తూ అల్లు కుటుంబం అండ్ మెగా కుటుంబం అంటూ విడదీయడం సరికాదు. అల్లు అర్జున్ ఎప్పుడైతే నంద్యాలకు వెళ్ళాడో అదే రోజు అదే సమయానికి అల్లు అర్జున్ ఫాదరు అల్లు అరవింద్
పవన్ కళ్యాణ్ దగ్గరికి రామ్ చరణ్ కూడా వెళ్ళాడు. అంటే ఆ కుటుంబాల మధ్య ఎంత సత్సంబంధాలు ఉన్నాయన్నది మనకు స్పష్టమవుతుంది. మెగా కుటుంబం లేకుంటే అల్లు అర్జున్ లేడనే వాదన కూడా సరైనది కాదు. చిరంజీవి మద్దతు ప్రతి హీరోకు ఉంటుంది. కష్టపడి పైకి వస్తున్న ప్రతి హీరోకు చిరంజీవి తన మద్దతు ప్రకటించడం మనం అనేక సందర్భాల్లో చూసాం. చిరంజీవి ఇన్స్పైర్గా వచ్చిన వాళ్ళు కూడా చిరంజీవి ఆశీర్వాద బలంతో నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అల్లు అర్జున్ విషయం కూడా బహుశా తొలి అడుగు వేయడానికి మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరో అని అనిపించుకోవచ్చు. కానీ తర్వాత అడుగులు కానీ పరిగెత్తడం కానీ అదంతా ఆయన స్వయం కృషితో చేసుకున్నదే. కుటుంబ నేపథ్యం లేదా వారసత్వం అనేది కేవలం మొదటి సినిమా వరకే పనికొస్తుంది. తర్వాత ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఎదగాల్సిందే. ఈ ఇష్యూను డైవర్ట్ చేసి అభిమానుల మధ్య ఒక వైరం సృష్టించిన కొన్ని మీడియా సంస్థలు మాత్రం తమ పబ్బం గడుపుకున్నాయి. వాస్తవిక విశ్లేషణ చేస్తే మాత్రం ఇందులో ఎలాంటి తప్పు కనపడదు. ఇవాళ కాకుండా రేపైనా మళ్ళీ ఆ కుటుంబాలన్నీ కలుసుకుంటాయి, సందడి చేసుకుంటాయి, సంబరాలు చేస్తాయి.